లైట్ అయింది సంతోషపడుతూ అట్లుంటుంది మన రిలేషన్. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఎందుకంటే మీకు ఇది రోజు రొటీన్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నేను పొద్దున్న లేచి ఏం చేస్తా, ఎట్లా చేస్తా అన్నది ప్రతిదీ తోముకునుడు, కడుక్కునుడు, ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తాను అన్నా కదా. ఇక ప్రతిదీ మీకు చూపించాలని, నేను ఎట్లా తోముకుంటున్నా, ఏం చేస్తున్నా అన్నది మీకు చూపించాలని కొద్దిగా అయినా మీకు ఇట్లా ప్రతి పని కూడా చూపించడానికే రెడీగా ఉన్నా. ఇక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఇట్లా తోముడైనా కడుగుడైనా. ఇక ఎందుకంటే ఇవి మనం అంత క్లీన్గా తోముకుంటేనే మంచిగా ఉంటుంది. మనము ఏదైనా చేసుకున్న పని పక్కా చేసుకోవాలి. పక్కా చేసుకుంటే ఇక మనకు తిన్నా కానీ ప్రశాంతం. మనము అన్నది మనం తినేది కరెక్టే, మంచిగానే తింటాం, మంచిగానే అంత కానీ చేసుడు చెయ్యరు కొంతమంది. కొందరు చెయ్యకపోతే అది అట్టనే అలవాటు అవుతుంది. క్లీన్గా తోముకునుడు ఇత్తడి బగోన్లైనా ఏవైనా కానీ అవి నాకు అందులో అన్నం వండుకుంటా. ఎందుకంటే రైస్ కుక్కర్లలో పెట్టుకుంటే నాకు నచ్చది. ఈ రోజులలో అందరు రైస్ కుక్కర్లలో పెట్టుకుంటారు కానీ నేను ఇత్తడి బగోన్లలోనే ఎక్కువ వాడతా. రాగి ఇత్తడే ఎక్కువ వాడతా. నాకు అవే నచ్చుతాయి. ఎంత కష్టమైనదో తోముకుంటా. ప్రతి పని కూడా మన కష్టం మనకుంట చెయ్యాలి. అప్పుడు మనకు ఏది కానీ మనకు కష్టం కాదు. ఇప్పుడైతే గ్రీన్ టీ ఇక నేనైతే తాగేసిన, తేజకు గుడక పోసిన. ఇక గ్రీన్ టీ అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఇక కషాయాలు అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, అంత కషాయాలు ఏం చేయ, గ్రీన్ టీ తాగుతా. గ్రీన్ టీ గుడక ఆరోగ్యానికి చాలా మంచిది. తాగేది చూడుండ్రి పొద్దున. ఇక ఏంటంటే అది చేదేస్తుంది, మంచిగా ఉండదు అని కొందరికి నచ్చది చేస్తుంది. ఇక ఇదైతే వాకింగ్ మిషన్ ఉన్నది కదా, డైలీ మాత్రం చేసుకుంటా. కొంచెమైనా చేసుకుంటాం. మళ్ళీ బయట వాకింగ్ కూడా చేసుకుంటా. ఇక బయట వాకింగ్ సరిగ్గా చేయనప్పుడు ఇంట్లో వాకింగ్ చేసుకుంటా. ఇది స్లోలో అయినా కానీ చేసుకుంటే మనకు మంచిది కదా మిషన్ తోటి చేసుకుంటే. ఇక మిషన్ అయితే ఉందని చేస్తా, అప్పుడప్పుడు స్లోలో పెట్టుకొని చేస్తా. ఇక తేజ ఉడక మరి నేను చేయంగా కొంచెం షూట్ చేసింది. ఇక ఇప్పుడైతే టీ అయితే ఇక మనం వాకింగ్ చేసుకున్నాక కొంచెం టీ తాగన్నా కాఫీ తాగన్నా మనకు ఇక అదే ఉంటుంది. ఇక టీ అయితే బాగా మొదటి నుంచి తాగిన వాళ్ళం కదా. కాఫీ ఉడక అప్పుడప్పుడు కాఫీ తాగుతా, టీ తాగుతా. ఇక తేజ పెట్టిస్తుంది. ఇక ప్రతి పనిలో ఉడక నాకు ఆమె హెల్ప్ చేస్తుంది. ఇక ఇంట్లో ఉడక ప్రతిదీ చెయ్యదేమనుకుంటారు. ఆమె జిమ్ముకి వస్తుంది. జిమ్ము తర్వాత ఇది ఏమన్నా కాఫీ పెట్టించి టీ పెట్టించి అన్నా పోతుంది. ఇక నేనన్నా పెడతా, ఆమెనన్నా పెడుతుంది. రోజు మాత్రం జిమ్ముకి వస్తుంది. ఇక నేనైతే బయటనే వాకింగ్ చేసుకుంటా. ఇక ఇంట్లో యోగాలు చేసుకుంటా. మీకు యోగాలు కూడా చూపించిన కొంచెం మీకు నచ్చితే అనుకుంటుంది. ఏంటంటే మనము మన ఆరోగ్యం గురించి మనము సిగ్గుపడితే, మనము చూపించకపోతే మీరందరూ కూడా మంచిగా ఉండాలి. ప్రతిదీ రొటీన్ మీకు ఆమె ఏంటంటే టీ తాగేటప్పుడు ఇట్లా అట్లా ఇష్టం మాకు. చిన్న ఆనందం. ప్రతి బిడ్డ కూడా ఇట్లా ఆనందంగా ఇక ఆ చాయ్ తాగినా, అన్నం తిన్నా, ఏది తిన్నా ఏదన్నా ఒకటి మాట్లాడుకుంటూ అవుతాము. ఎందుకంటే వేరేళ్ళ విషయాలు అయితే తీసుకోము. మా విషయం మేము మాట్లాడతాం. ఈ వేరేళ్ళ విషయాలు మనకు అవసరమా? అవన్నీ మనకు అవసరం లేని విషయాలు వదిలేసేయాలి. అవసరం ఉండేటి మాట్లాడుకోవాలి. మనం ఈరోజు ఏం చేస్తాం, ఏంది అన్నది మాట్లాడుకుంటాం. ఇలా ఉన్నది ఇంట్లో ఉన్నది లేనిది ఆ విషయాలు మాట్లాడుకుంటాం. ఇక మా మన్మరాళ్ళ గురించి మాట్లాడతాం. ఇక మా నక్షత్ర చైత్ర గురించి మా చైత్రనైతే స్కూల్కి ఒకరోజు మానేసినామంటే మళ్ళీ ఒకరోజు ఓనంటది. ఆ విషయం కూడా మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే ప్రతిది కూడా మన్మన్లు అన్నది ఇక అది వాళ్ళ ఆనందము. వాళ్ళ విషయాలు కొన్ని వాళ్ళ చిన్నపిల్లల లెక్క అయ్యి వాళ్ళ విషయాలు మాట్లాడుకొని అవుతాం. తేజ్ అయినా నేనైనా నేను ఏదైనా చెప్పినా అనుకో ఆమె నవ్వుతుంది. ఆమె వినకుంటుండదు. ప్రతి బిడ్డ కూడా వినాలి.
తల్లి చెప్పినప్పుడు పిల్లి వినాలి, పిల్ల చెప్పినప్పుడు తల్లి వినాలి. ఎందుకంటే కొందరు వినిపించుకోరు, తల్లుల్ని కేర్ చేయరు, బిడ్డల్ని కేర్ చేయరు. అది కరెక్ట్ కాదు. ఇక ఏంటంటే ఇప్పుడైతే నేను బయటకు ఏదన్నా ఒకటి చిన్నదో పెద్దదో తీసుకొచ్చడానికైతే వెళ్తాము. ఇక ప్రతిదీ కూడా మీకు చూపించాలి, నేను వెళ్ళేది చూపించాలి, ఏదైనా చేసేది అది చూస్తా కానీ ఎవి కానీ మనకు అవసరం ఉన్నాయి కొనుక్కోవాలి. మనకు ఉపయోగం లేనిది ఎందుకు కొనాలి? ప్రతిదీ కూడా మనకు ఏంటంటే బాగా అవసరమా, ఇది మనకు తప్పది తీసుకోవాలి అనుకుంటేనే మనం కొనాలి. ఎప్పుడు కూడా వేస్ట్ మనకు ఎన్నో మూలకెట్టేందుకు పైసలన్నీ వేస్ట్ చేసి కొనేందుకైతే నాకు ఇష్టం ఉండదు. ఇక ప్రతిదీ కూడా బాగా ఆలోచించుండ్రు పైసలు ఖర్చు పెట్టేటప్పుడైనా కానీ మీకు ఎంత ఉన్నా కూడా అవి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి కదా. ఉపయోగపడని సామాన్ ఎందుకు మనకు? ఒక్కొక్క చీరే ఎంతో రేట్లు పెట్టి తీసుకుంటాం, మూలకు పెట్టి ఒక్కసారి కట్టేస్తాం, మూలకు పెడతాం. అది తీసుకుంటప్పుడు తీసుకోవాలి కానీ వేస్ట్గా తీసుకొని పెట్టుకోవద్దు. మనం పైసలు అయితే వేస్ట్ చేయొద్దు. ఇప్పుడైతే సూపర్ మార్కెట్కు వెళ్ళిపోయి ఇక అది కస్టర్డ్ పౌడర్ అని, ఇక అది ఏంటంటే ఇప్పుడు ఎండలు కూడా బాగా బాగా మండుతున్నాయి. ఇక అది ఏంటంటే ఫుడ్స్ అలర్ట్స్ అని ఇదని అదని చేసుకుంటాం కదా. ఇక చేసుకుంటామని తీసుకొచ్చినాం. ఇక ఫుడ్స్ అలర్ట్స్ అంటే ఇక బాగా పిల్లలకు ఇష్టం ఉంటుంది. ఇంట్లో మనం చేసుకునేది చూడాలి. బయట అయితే వందలు అయితే మనం కొనుక్కోవాలంటే, మనం తినాలంటే పైసలు అయితే ఇక ఓ లెవెల్లో ఉడుస్తాయి. మనం ఇంట్లో చేసుకునేది, ఇంట్లో తయారు చేసుకునేది చూడుర్రి, పిల్లలకి ఇంట్లో పెట్టేది చూడుర్రి. ఇది చేసుకునే టైం లేదంటారు. ఒక అర్ధగంట టైం తీసుకొని 15 నిమిషాలు టైం తీసుకొని ఇంత కట్ చేసి అట్లా పెడితేనే నేనైతే ఇది వస్తుంది మీకు వీడియో ఫుడ్స్ అలర్ట్స్ అని ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్ వస్తుంది. అది ఎట్లా చేసిన అన్నది మొత్తం ప్రాసెస్ ప్రతిదీ కూడా మీకు ఈ కాలానికి ఎండాకాలానికి ఏమేం చేస్తా, చల్లగా ఎట్లా తింటాం, ఇక ప్రతిదీ వస్తుంది. ఇక మీకు బెనిఫిట్ జరగాలని అనుకుంటా ప్రతిదీ కూడా. ఇప్పుడైతే నేను కూరగాయలు తీసుకుందామని అక్కడికి వెళ్ళిపోయినాము. కూరగాయలు ఏమున్నాయని మేమైతే సండే తెచ్చుకోలేదు కూరగాయలు. ఇప్పుడైతే ఏమున్నాయంటే అందులో అయితే ఫ్రెష్ వస్తాయి, అప్పుడే ఫ్రెష్ వస్తాయి. ఇక పచ్చిమిర్చి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని చూస్తున్నా. ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి కానీ అన్నీ తెచ్చుకొని ఏం చేసుకుంటాం, ఏం వండుకుంటాం అవి తెచ్చుకున్నాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాడు అవి అట్లా పెట్టుడు కూడా నచ్చది మనకి. ఈరోజు 2 రోజుల మందం తెచ్చుకొని ఇక 2 రోజుల మందం తెచ్చుకున్న తర్వాత మనము మళ్ళీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లలో బాగా పెట్టుకుంటా స్టాక్ పెట్టుకుంటా తినకుండ్రి. ఇక ప్రతిదీ కూడా స్టాక్ అన్నది బంద్ చేసి మనం ఫ్రెష్గా తెచ్చుకున్నాం. ఆకుకూరలు తినుండ్రి, ఆకుకూరలు తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. పాలకూర కూడా తీసుకున్నా. ఇక ఏంటంటే మీకు ఇది షూట్ చేయకున్నా కానీ పాలకూర ఏంటంటే మేము చేసుకుంటాం. ఆకుకూరలు మాత్రం తినాలి. షూట్ చేస్తాం ఓ టైంలో చెయ్య. ఎందుకంటే మీకు అన్నీ పెడతా కానీ ఇక చేసినవి ఉంటే మళ్ళీ డబ్బులు ఏం పెట్టాలి అని వదిలేస్తా. ఈ అల్లము అక్కడ ఎల్లిగడ్డలు అన్నీ ఫ్రెష్ ఉన్నాయి. టమాటాలు అయితే ఇట్లా రెడ్గా ఇట్లా బాగున్నాయి. క్యారెటు ఇక అన్నీ ఫ్రెష్గా అప్పుడే కోస్టోళ్ళు వస్తారు, పొద్దున వస్తారు. వాళ్ళకు అప్పుడే ట్రేలల్లో పట్టుకుని వస్తారు. ఎంత ఫ్రెష్ ఉంటాయి. మనం తెచ్చుకున్నాక ఉడక అవి ఫ్రెష్గా ఉంటాయి. మనం బయట తెచ్చుకునేమో ఆగాయి, ఇవేమో ఖరాబ్ కావు. ఎందుకు ఖరాబ్ కావని అంటే అప్పుడే ఫ్రెష్ తీసుకొస్తారు కాబట్టి మన దగ్గరికి వచ్చినాక ఉడక కొన్ని రోజులు ఉండగలుగుతాయి. అవి ఉంటాయి కాబట్టి నేను అందులోకి పోయి తీసుకుంటా ఎప్పుడెప్పుడు. ఇక మీకు ఏడ ఫ్రెష్ అనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోండి. కూరగాయలకైతే జర ఆలోచించుండ్రి. ఎందుకంటే ఎట్లున్నాయని మనం మెత్తబడ్డట్టుగా ఇట్లా తెచ్చుకొని వండుకుంటే అవి మళ్ళీ పిల్లలకైనా పెట్టినా కానీ వాళ్ళకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక టమాటాలు అయినా కానీ అంత ఎర్రగైనా ఉడక అంత రెడ్గా అయినా కూడా అవి ఎంత బాగుంటాయో. ఇక ఎందుకంటే గట్టిగా ఉన్నాయి, వట్టిగా తినాలనిపిస్తుంది ఆ టమాటాలను చూస్తే. బీరకాయలు టమాటాలు ఏంటంటే ఇది అల్లము ఇవన్నీ తీసుకున్నా. ఇక కొంచెం ఎవి పావు కిలో తీసుకునైనా కానీ అవి మరస్కనైతాయి. ఇక ప్రతిదీ ఫుడ్ నేను ఇది అలా సలాడ్స్ అది ఏంటంటే చేస్తాను ఫ్రూట్స్ది. ఇక చేస్తాను. మామిడి పండు తీసుకొచ్చిన అదైతే మస్తు రేటు ఉన్నది, ఓ లెవెల్లో రేటు ఉన్నది. ఆ రేట్ అయితే 150 రూపాయలు అది ఒక్క పండే. ఒకటి తెచ్చుకుందాము, సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రూట్స్ అన్నీ సలాడ్ చేసుకుందామని తెచ్చుకున్నాం. ఇది నేత్ర ఫుడ్ ఛానల్ అయితే వస్తుంది. మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, తేజ్ ఎప్పుడు పెడుతుందో తెలియదు. ఇక అదైతే వస్తుంది. ఇక ఇదైతే మామిడి పండుతోటి ఇప్పుడు సీజన్ తగ్గట్టు ఎట్లా చేసుకుందామన్నది చూపిస్తామని. ఇక టమాటాలు అయితే లెవెల్లో రెడ్గా ఉన్నాయి, అవి మళ్ళీ గట్టిగా ఉన్నాయి. అంత రెడ్గా ఉన్నాయి కదా, గట్టిగా ఉన్నాయి. మంచిగా అనిపించినాయి టమాటాలను చూస్తే. పెద్ద టమాటాలు ఆ రోజులలో పెద్ద టమాటాలు ఉంటాయి చూడు, ఆ ఇత్తనము ఇప్పటికీ ఉన్నట్టున్నది. అది ఏంటంటే తక్కువ ఇప్పుడు కనబడేది ఈ టమాటా. మాకు ఏంటంటే చేన్లల్లో పెద్ద టమాటాలు, ఒక టమాటా 1/4 కిలో ఉంటుండే. అట్లాంటి టమాటాలు కూడా
స్కిన్ అన్నది ఇట్లా మెత్తగా పట్టిగా పొయ్యి మీద వేస్తే ఇట్లా ఉడికిపోతుండే మంచిగా అనిపిస్తుంది. ఇక అంత కమ్మ ఉంటుండే. నిన్న ఏంటంటే అట్లా అండిన వట్టిగా ఉడికి వండుకున్నాము. ఇక తేజకి టమాటా ఇష్టము, ఎప్పుడెప్పుడు టమాటా వండుతా. ఇప్పుడు ఇది టమాటాలు ఉడక ఎక్కతక్క తెచ్చిపెట్టుకోవద్దు, ఎండాకాలము కూరగాయలైనా ఎక్కతక్క తెచ్చిపెట్టుకోవద్దు. మనకు ఒడుస్తాయా ఎండ్లైనా టమాటా పడుతుంది. ఇంకో టమాటాలు అయితే స్టాక్ ఉంచుకోవాలి. ఇక కొత్తిమీర అయితే నాకు బాగా ఇష్టం. కొత్తిమీర ప్రతి దాంట్లో కొత్తిమీర వేసుకోవాలని చూస్తా. ఈ ఆకుకూర అంటే అది వదలకుండా తినాలనిపిస్తుంది. ఏ ఆకుకూర అయినా కానీ నాకు బాగా ఇష్టం. ఇక పాలకూర ఉడక మనము ఎట్లా వట్టి వండుకుంటా, ఒకసారి పప్పుతో వండుతా, ఒకసారి ఇక దాన్ని రకరకాలు ఆనియన్ వేసి ఉల్లికారంతో చేస్తా. ఇక ఎన్ని రకాలు చేస్తానో ఇక నాకే తెలియదు. క్యారెట్ గుడక మంచిగా ఉన్నది, లేత ఉన్నది. మనం జ్యూసులలో వేసుకున్నా ఎండ్లు వేసుకున్నా మన వట్టి గుడక తినచ్చు, కానీ తినలేము అంత పట్టించుకొని అంత తినాలనిపించేది. ఇక కట్ చేసుకొని కూడా అప్పుడప్పుడు కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని, మీరు జాబ్లోకి పోతారా, ఏడుకోతారా, ఏదన్నా ఆఫీస్కి పోతారా, కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి. క్యారెట్ అయినా కానీ మనకు ఆరోగ్యానికి ఇంట్లో తిందామంటే టైం దొరకదు. అవి తీసుకుంటారు కానీ టైం దొరకదు. మీరు తీసుకునే అల్లం గుడక ఫ్రెష్గా తవ్వుకొని తీసుకొని వచ్చిర్రు, అక్కడ ఫ్రెష్ ఉన్నది. ఇక అల్లం గుడక 1 కిలో అన్నీ కొంచెం కొంచెం మీద వేస్తా. ఎందుకంటే నేనే మళ్ళీ ఏదైనా ప్రాసెస్ చూపించాలంటే మీకు అన్నీ వేసి చూపిస్తా కదా. నేత్ర ఫుడ్ ఛానళ్ళు అన్నీ ఉంటాయి. ఎల్లిగడ్డలు ఉన్నా గుడక ఒక 1 కిలో, అవి ఎవి కొన్ని అయితే వదలా. ప్రతిది గుడక మీకు చూపెట్టాలని ఇక నేను చూపెడుతున్నా. ఏమేమి తెచ్చుకున్నా అయితే అక్కడ తీసుకున్నాయి మీకు చూసిరో చూడలేరో, కానీ ఇక ప్రతిది గుడక చూపించాలి. గ్రేప్స్ అని ఏంటంటే బ్లాక్ గ్రేప్స్ గుడక తేజ తెచ్చింది సూపర్ మార్కెట్ నుంచి. ఇక ఇవి రెడ్ అదే వైట్ గ్రేప్స్, మామిడి పండు ఇవైతే తీసుకొచ్చాను. సలాడ్ చేస్తామని ఆ వీడియో కూడా వస్తుంది. మంచిగా చేసినావు, అది ఆ పిల్లలకు చేసి పెట్టుర్రు చల్లగా. ఏంటంటే ఫ్రిడ్జ్లో కొద్దిసేపు 15 నిమిషాలు, అర్ధగంటనో గంటనో 2 గంటలో ఎంతనో పెట్టుకొని చల్లగా మంచిగా తినచ్చు. ఎప్పుడు కావాలంటే ఒక 4-5 రోజులు తినచ్చు ఆ సలాడ్ అన్నది, అంత బాగుంటుంది. ఇక ఇప్పుడైతే టమాటాలు అంతా రెడ్గా ఉన్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. ఏంటంటే టమాటా ఇట్లా గట్టిగా మనం టమాటాలు ముడితే మెత్తగా ఉన్నాయి అనుకో తీసుకోకండి. పచ్చిమిర్చి అయినా అవి మెత్తగా ఉన్నాయా అని చూసుకోవాలి. ఇక మనం ఏంటంటే జోకిపించుకున్నామా, పోసుకున్నామా, ఎల్లొచ్చినామా కాదు, అవి ఎట్టున్నాయన్నా చూసుకోవాలి. ఎండాకాలం ఏంటంటే ఈ వేడికి ఇక మెత్త పడిపోతాయి. జర ఫ్రెష్నే తెచ్చుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టే వరకైనా మెత్తగా ఉన్నాయి తెచ్చినామనుకో, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మెత్తగా అయిపోయి లూజ్ అయిపోతాయి, బురుగు అయిపోతాయి, పడేస్తాం. మస్తు పీరం ఉంటున్నాయి కూరగాయలు అయితే. జాగ్రత్తగా తెచ్చుకోవాలి. పైసా ఖర్చు పెట్టంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్న మాట. ఏంటంటే మేము తెచ్చుకుంటాం కదా, నువ్వు చెప్తున్నావా అని అనుకుర్రి. ఇక ఏది కన్నది యూట్యూబ్, మీరు ఏమనుకోకుర్రి. నేను చెప్పిన మాటలు గుడక ఇవి ప్రతిది గుడక ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి అవసరం వస్తుందని మాట్లాడతాను నేను. ఒక బిడ్డలాగా అని చెప్తా. ఇది ఏంటంటే ఇంట్లో వంట చేసుకున్నా గుడక మనకు వేస్ట్ చేయకుండా ఎట్లా చేసుకోవాలి, మనము ఏది కానీ వేస్ట్ చేయొద్దు. కూరగాయలైనా మనం ఎంతవరకు వండుకున్నా మనకు అవసరం ఉన్నంతనే వండుకోవాలి. ఎక్కతక్క వండుకొని పడేసుడు అది చేయొద్దు. ఇప్పుడు ఈ కాలానికి మాత్రం అన్ని పిరమే, నూనెలు పిరమే, ప్రతిది పిరమే. మనం ఏంటంటే ఎంత పైస ఉన్నా తరిగిపోతుంది కదా, కరెక్ట్గా ఉంటుంది. ఇక మనకి ఏంటంటే ఈ రోజులలో చేస్తేనే బతుకం అట్లా ఉంటుంది ఇప్పటి పిల్లలకు. ఆ రోజులలో పైసా ఉట్టలేదు, ఇప్పుడు పైసా ఉంది కానీ ఇంకా ఖర్చు బాగుంది. మనము 100 రూపాయలు పెడితే మనకి ఎన్నో సామాన్లు వస్తుండే మా రోజులు. ఇప్పుడు 100 రూపాయలు పెడితే నూనె ప్యాకెట్ కూడా రాదు మీకు. ఏంటంటే అట్లాంటి జీవితాలు. ఈ 200లలో మొత్తం ఇంటి సామాన్ మొత్తం తెచ్చుకునే కాలం కూడా మేము వెళ్ళదీసినాము. ఇక ఇప్పుడు ఏంటంటే 10,000 పెట్టినాయి, ఇంటి సామాన్ మొత్తం కరెక్ట్ రాదు. అట్లాంటి జీవితాలు ఉన్నాయి. ఇక అట్లా ఆ రోజులు బతుకులు అది ఈజీగా అయిపోయింది, కానీ ఇప్పుడు ఈజీ కాదు. ఇప్పుడు ప్రతిదీ అడుగు వేస్తే అడుగు తీస్తే ఇక పైసా అయినా కానీ మనము ఏంటంటే పైసా బాగా ఉండాలని కూడా ఆశలు ఉండద్దు. మనకు తుడితేటట్టుగా మనకు అవసరం ఉంటుందా, మనకు అవసరానికి ఉన్నదా, మనము ఇంకొకళ్ళని చూసి బాధపడద్దు. వీళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు ఈ బట్ట కట్టిరు, అలా అది ఇట్లున్నారు, వీళ్ళకి ఈనాగా ఉన్నది. మనకు ఉన్నదంటే తృప్తిపడుండ్రి, సంతోషపడుర్రి. ప్రతిది కూడా ఉన్న దాంట్లో తృప్తిపడి, మనకు లేకుంటే బాధపడుర్రి. ఉండేటందుకు మనకు తినేటందుకు ఉన్నదా, మనం బతికేటందుకు ఉన్నదా అని ఆలోచించుకోండి. లేనిది చూసి బాధపడకుండా ఉన్నది చూసి ఏంటంటే ఈ ఉన్నదంటే ఉన్నదనుకోండి, లేకుంటే చేసుకొని బతుకుండ్రి. కానీ బాధపడు మాత్రం బాధపడద్దు. మాకు ఇది లేదు అది లేదు. ఎవరు ఎంత చిన్న చూపు చూసినా కూడా అందరం ఒకటే. ఇక వాళ్ళకు ఉన్నా కూడా మనకేమి ఇయ్యరు, చిన్న చూపు చూసినంత మాత్రాన వాళ్ళది మనం తీసుకోము. ఏంటంటే వాళ్ళని మనం అడగం. అట్లా ఉంటుంది. ఎవరది వాళ్ళదే.
వాళ్ళు మన మీద చూపించేది ఏముండదు, ఓల మీద చూపించేది ఏముండదు. ఇక ఓలకుంటే వాళ్ళకే ఉంటుంది. మనము వాళ్ళతోటి మనము ఏంటంటే మనకు మంచిగా మాట్లాడతారా, మాట్లాడరా వదిలేయాలి. వాళ్ళు మాట్లాడతలేరని కూడా బాధపడద్దు. ఎందుకంటే పైసా ఉన్నోళ్ళు మాట్లాడతారు, పైసా లేని వాళ్ళు మాట్లాడారని కొందరు అట్లా బాధపడతారు. అట్లా కూడా బాధపడద్దు. మనకి హ్యాపీనెస్ ఏడున్నదో మనమే ఉండాలి. వాళ్ళకి మనకి ఏంటంటే హ్యాపీగా లేమనుకో, మన సంతోషంగా లేమనుకో అక్కడికి వెళ్ళొద్దు. ఏ ఇంటికైనా కానీ మనం మంచిగా చూసిరనుకో మనం వెళ్ళాలి. రమ్మన్నారా వెళ్ళాలి, రమ్మంటారు కూడా కానీ మాట్లాడకపోతే ఆ ఇంటికి వద్దిగా వదిలేయాలి. మనకు ఫంక్షన్లకు పిలుస్తారు, ఏదనికైనా పిలుస్తారు కదా, వాళ్ళు మాట్లాడారనుకో బాధపడద్దు. ఉన్నోళ్ళని పట్టించుకుంటే ఉన్నోళ్ళతోటే ఉండండి. మన పొజిషన్ మనకే ఉంటుంది. ఇక మనం ఎట్టుండని అట్లే ఉండాలి. ఏదని కూడక మీరు కుంగిపోవద్దు, బాధపడద్దు. అన్నీ చిన్న జీవితం, ఈ జీవితంలో అన్నీ జరుగుతుంటాయి, అన్నీ నడుస్తుంటాయి. ఎవరికి ఉంటే వాళ్ళకే ఉంటుంది. ఇక మనది ఉన్నదానిలోనే సంతోషపడి ఉంటుంది. ఈరోజు ఉన్నదా లేదా అంతే. ధనవంతులను చూస్తే కూడా ధనం మొత్తం దీన్ని బతకరు. ఎందుకంటే అది ఉన్నా కూడా వాళ్ళకే. మనకు తినేటందుకు ఉన్నదా, మనం సంతోషంగా ఉన్నామా, మనం హ్యాపీనెస్ ఉన్నామా, అదే ఆలోచించుకోండి. హ్యాపీగా ఉండదు చూడండి. మిమ్మల్ని ఏంటంటే సంతోషం పోయిన జాలకు మీరు పోకుండ్రి, మిమ్మల్ని బాధ పెట్టిన జాలకు మీరు పోకుండ్రి, అంతే విషయం. ఇక ఇది బాగా అవసరం ప్రతి మాట కూడా. సింపుల్గా ఎప్పుడన్నా మనము చేన్లల్లో అయినా కానీ సింపుల్గా ఇట్లా అండేస్తాం. ఆ తేజకైతే బాగా ఇష్టం ఇట్లా సింపుల్ గా ఫ్లేవర్ వస్తుందా. టమాటా ఫ్లేవర్ పోగొట్టద్దు, టమాటా ఫ్లేవర్ లేకుండా అనుకుంటే నాకు ఇష్టం అనిపిస్తుంది. అదే అట్లనే అండినా కదా, మీకు ఇష్టం ఉన్నట్టే, మీకు ఇష్టం ఉన్నట్టే అండినా కదా. ఇష్టంగా తింటా. ఈరోజు కాలుతుంది, తిన్న తర్వాత పెట్టుకుంటా. వేడిగా ఉంది కొద్దిగా చల్లగానా మరి? లేదు తింటావా? ఇట్లా పచ్చిమిర్చి చేన్లా ఎండ వండుతుండే కదా, ఇక అటు మిరపకాయలు దింపుదురు, ఇటు టమాటాలు దింపుదురు, ఇంత కొత్తిమీర దింపుదురు, ఆనే నూనె అన్ని పెట్టుకుందరు. బాగా అమ్మ వాసన వస్తుంది. నీకు కూడా ఇష్టం కానీ? బాగా ఇష్టం, ఎట్లా అనుకుంటే ఇష్టం. అమ్మ బాగా చేన్లో అన్నట్టున్నదా, టేస్ట్ ఓ లెవెల్ ఉన్నది. సూపర్ ఎంజాయ్ చేస్తాం అన్నీ. ఎంజాయ్ చేస్తారా, తిందురా. వాటర్ వస్తున్నాయి అంటుండే. అవును, నువ్వు వండిన టమాటా కూర అంటే డాడీకి బాగా ఇష్టపడుతుంది. బాగా ఇష్టం. టమాటా అంటే ఇష్టమే పడుతుంది డాడీ. ఇట్లా వేడి అన్నం టమాటా కూర పెట్టుకొని ఇష్టంగా తింటుంది. నాన్ వెజ్ అంత పెద్ద ఇష్టపడపో డాడీ, నాకు అనిపిస్తుండే. అంత ఇష్టంగా తిన్నట్టు ఏమనిపించపో, కూరగాయలే ఇష్టంగా తింటుండే కానీ ఆయనకు షుగర్ వచ్చిన మొదలుగా జరంతా బాగా భయపెట్టిండు. బాగా రోజే తింటుండే. సాయంత్రం పొద్దున చేపలు ఎప్పుడు ఉంటుండే. ఒక చికెన్ ఇష్టపడపు, చికెన్ అంత ఇష్టం తినపు. చికెన్ అద్దంటుండే, కోళ్ళు అద్దంటుండే. ఎట్లుంది చెప్పు? సూపర్ ఉంది. అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఇట్లా సింపుల్గా పెద్ద టమాటా కర్రీ ఫ్లేవర్ పోకుండా మంచిగా చేసినావు. సూపర్ చేసినావు. ఇట్లా ఇది నీకు కావాలి, అమ్మగా ఇష్టంగా తింటావు. సూపర్. పండగనే ఈరోజు, అందుకనే అండినా కదా. ఇప్పుడేమైతే భోజనం అయిపోయినాక ఇక మధ్యాహ్నం టైంలో ఎండనైతే బాగుంటుంది. కొంచెం సలాడ్ చేసుకుందామారా అని అంటే ఇక కస్టర్డ్ పౌడర్ అయితే తెచ్చినాం కదా, ఇక వాళ్ళకి చూపించితే బాగుంటుంది అని నేను ఈరోజు వస్తుంది ఈ వీడియో, నేత్ర ఫుడ్ ఛానల్లో వస్తుంది. ఇక తేజనైతే ప్రతిదీ కట్ చేసి ఇస్తాను. నా కటింగ్ మాత్రం నేను కటింగ్ వెనకకే వెళ్ళిపోతా ఎప్పుడు కూడా. వంట ఎంతైనా చేస్తా కానీ కటింగ్ కాడ నాకు కటింగ్ చేసుడు నాకు ఇష్టం ఉండదు. ఇక కొన్ని అట్లుంటాయి, కొందరు ఇష్టాలు అట్లుంటాయి. ప్రతిదీ కూడా మా మమ్మీకి ఇష్టం ఉండదని ఆమె ముందుకు వచ్చేస్తుంది. ప్రతి బిడ్డ కూడా ఆలోచించుకోవాలి. మనకు ఏది ఇష్టం ఉండి చేస్తాం, ఏది ఇష్టం ఉండి చెయ్యమన్నది కూడా ఏర్పాటు చేసుకొని తేజనైతే ప్రతిదీ నాకు ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి ప్రాణులే కూడా నాకు ఏంటంటే ఆమె ఖాళీగా అన్నది ఉండదు. ఇక ఏమన్నా ఖాళీగా ఉన్నదంటే ఏదన్నా ఒక వర్క్ చేస్తుంది, ఏదన్నా ఒకటి చేస్తుంది. ఇక నాకు ఆమె దాంట్లో బాగా నచ్చేది ఏంటంటే అట్లనే నచ్చుతుంది. ఇక ఇట్లా ఖాళీ కూర్చున్న పిల్లలు అంటే నాకు బాగా ఇష్టం. కష్టపడేందుకు ఇష్టపడాలి,
అప్పుడు మీరు ఏ రోజు డెవలప్ అవుతారు, ఏ రోజు గారన్నది విషయం తర్వాత కష్టపడడానికి ఇష్టపడితే ఏదో ఒక రోజు అయితే మీరు వెలుగుతారు. నేను గ్యారంటీ ఇస్తుంది. ఇక కష్టపడటానికి ఇష్టపడరు. ఏంటంటే కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఎవ్వరు, ఇక పండుకున్న దగ్గరికి వెళ్ళి ఎవ్వరు, వాళ్ళు ముసలు లెక్క చేస్తారు కొందరు పిల్లలు. అట్లా చేసేటోళ్ళు జర వద్దని చెప్పాలి. ఎందుకంటే అట్లా పని చేసుకోవాలి, ఖాళీగా ఉండద్దు. ఖాళీగా ఉండు నాకు అస్సలు నచ్చదు. ఖాళీగా ఉండాలంటే పెద్ద చిరాకు వస్తుంది. ఇక ఏదంటే ఏదో ఒక పని అయితే చేస్తుండాలి. మనకు అయిందా కాలేదా ఆ రోజులల్లా ఏదన్నా ఒకటి అల్లుతుంటిమి, ఏదన్నా ఒకటి ఇట్లా డిజైన్స్ చేసేటివి ఏమన్నా చేస్తుంటిమి మా రోజులల్లో కూడా. ఇక ఏంటంటే వైర్లతోటి బుట్టలు అల్లుతుంటిమి, ఏదన్నా ఒకటి అల్లుకుంటుంటిమి. అట్లా ఇట్లా ఇష్టంగా ఇంట్లో షోకేజీ పెట్టేందుకు. ఇక ఏదంటే కొన్ని బొమ్మలు కూడా తయారు చేస్తుంటిమి. ప్రతిదీ కూడా అప్పటి రోజులల్లో బ్లౌజులు కూడా చేతుల మీద కుట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక అట్లా చేతుల మీద కుట్టుకొని ఇంట్లో కుట్టేసుకొని తొడుక్కున్న వాళ్ళు కుట్టుకున్నారు. నేనైతే బ్లౌజులు అయితే ఏదన్నా ఒకటి పాతది కట్ చేసుకుంటా. నా బ్లౌజులు నేను నేర్చుకున్నా. నేను నేర్చుకుంది కాదు, నేను నాకు నేనే మా పిల్లలకు కుడక గౌన్లు కుడుతుంటి, ఇవి కుడుతుంటి, కుళ్ళలు కుడుతుంటి, ఇవన్నీ కుడుతుంటి. ఖాళీగా మనకు ఏదన్నా ఒకటి ఐడియా తీసుకొని దాని మీద ప్లాన్ ఒకసారి ఖరాబ్ అవుతుంది కావచ్చు, మళ్ళీ ఒకసారి అయితే వస్తుంది కదా. ప్రతి పని కూడా ఇట్లా చేసి నాకు ఇష్టము. తేజ్ అట్లని చేస్తుంది, మా పెద్ద బిడ్డ కూడా అట్లని చేస్తుంది. వాళ్ళు ఖాళీగా ఉండరు. బిడ్డలు అంటే ఇట్లా ఉండాలి, ప్రతి బిడ్డ కూడా ఇట్లా ఉండాలని అనుకుంటా. ఇక కొందరు పిల్లలు ఎట్లుంటారంటే తల్లి మాట్లాడింది కూడా వినిపించుకోరు, తల్లిది ఏదన్నా చెప్పింది కూడా వినిపించుకోకుండా ఉండకూడదు. ప్రతి బిడ్డ కూడా వినిపించుకోర్రి. అది మనకు నచ్చితే వెయ్యండ్రి కావచ్చు, నచ్చకపోతే వదిలేయండ్రి. ఇక ఇట్లా నాకు కట్ చేసి ఇస్తుంది. ఇప్పుడైతే ఫ్రూట్స్ సలాడ్, ఇక ఏంటంటే కస్టర్డ్ పౌడర్ చేసినావు మమ్మీ? ఫ్రూట్ సలాడ్ చేసిన. ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాల పండ్లతో చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ అయితే తెచ్చుకోండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ కమ్మతనంలో సూపరు. ఎప్పుడెప్పుడు పిల్లలకు గుడక ఒక 4-5 రోజులు చేసి పెట్టినామంటే ఇవ్వచ్చు వాళ్ళకు. ఇక మనం తినచ్చు. ఎందుకంటే చల్లగా ఎండ టైం బగ ఎండలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా వెయ్యండి, ఇట్లా వేస్తే ఐస్ క్రీమ్లు వస్తాయి, మనల్లా అన్నీ వస్తాయి. ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటాయి ఈ ప్రాసెస్ మొత్తము. ఇక మనకైతే కొంచెం చూపిస్తే మీరు అందులోకి వెళ్ళిపోయి చూసి మీరు చేసుకుంటారని. ఇక మన ఛానల్లో అయితే 2 ఉన్నాయి కదా, 2 అయితే వేయండి కదా, సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. నచ్చితే వేసుకోది, నచ్చకుంటే వదిలేయండి. ఎందుకంటే 2 ఛానళ్ళల్లో మన ఉన్నాయి అన్ని ఫుడ్. పెట్టు, సూపర్ ఫుడ్ పెట్టన్నా. ఇప్పుడు ఇలా మ్యాంగో వేసిన, మ్యాంగోలు వస్తాయి కదా ఇప్పుడు సీజన్ తగ్గట్టు. అమ్మా తిందా మ్యాంగో సూపర్. సమ్మర్లో బెస్ట్ రెసిపీ. ఒకసారి వేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా తినచ్చు. ఎంత బాగుందో. సూపర్. ఇంకా రకరకాల ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. మధ్యలో అంటే గడుకోటి ఫ్రూట్ కాజు గుడక వేసుకోవచ్చు. ఇట్లా ఇలా మధ్యలో కాజు గుడక నమ్ముతుంటే కమ్మస్తాయి. అవును, ఉంటే ఆప్షన్ అంతే. అక్క గుడక వేసుకున్నా అని చెప్పింది నిన్న. ఎవ్రీ సమ్మర్ అక్క వేసుకుంటుంది, పిల్లలు చేసి పెడుతుంది అని చెప్తుంది. ఫ్రూట్ సలాడ్ చేసిన నాకు ఇష్టం. ఇది పని కొనుకొచ్చుకుంటుంది. సూపర్ ఉంది. ఇప్పుడైతే బయటకు వెళ్ళాము. ఇక సాయంత్రం పూట మనము కొద్దిసేపు అట్లా వెళ్ళాలని వెళ్తాము. ఏమేమి సామాను అవసరం ఉన్నదో ఏదో ఒకటి అవసరమైతే పడుతుంది. మిల్లెట్స్ అని ఇక ప్రతిది గుడక అక్కడ సేమియా అవి ఉన్నాయి. ఆర్గన్ షాప్కి వెళ్ళిపోయినాము. ఇక చక్కెర మాత్రము బ్రౌన్ షుగర్ తీసుకుంటా, వైట్ షుగర్ కూడా తీసుకుంటాం. మనం జ్యూస్లల్లా వీటిలల్లా మనం వేసుకుంటాం కదా. ఇక మనకి ఏంటంటే షుగర్ ఉన్నోళ్ళు ఇక అట్లనే వేసుకోండి, ఇక చక్కెర వేసుకోకుండా.
ఇక ఫ్రూట్స్ మాత్రం మంచిదే. ఏది మంచిదని మనకు షుగర్ ఎక్కువ అవుతుందని కూడా తినరు. చక్కెర వేసుకుని మానేయండి, బెల్లం వేసుకోండి. బెల్లం కూడా మీకు అవసరం లేదనుకుంటే వదిలేయండి. ఇక అట్లా వేసుకొని తాగే చూడు. షుగర్ గురించి బాగా మంది ఏంటంటే షుగర్ అంటేనే భయపడుతుండ్రు. ఇక అది ఏంటంటే ఇక నేను యూట్యూబ్ కాబట్టి ఆ షుగర్ ఎప్పుడు ఉండాలి కదా, నేను షుగర్ ఎక్కువ వాడకపోతుంటే తక్కువనే వాడుతుంటే అక్కడ మిలెట్స్ అయితే తేజ చూపిస్తుంది. ఇక ప్రతిది కూడా అది దొడ్డు సాబ్దను, ఎందుకంటే గోలిచ్చినవి వచ్చినాయి. అది గోలిచ్చే సాబ్దను అక్కడ ఉంటే తీసుకుంటుంటే ఇట్లా డ్రై అయితే అవి గోలిచ్చుకొని తీసుకొచ్చారు కాబట్టి నేను తీసుకురాలే. ఇక అట్లా ఏదన్నా ఒకటి మనకి ఏంటంటే ఇక కొత్త కొత్త రకాలు ఏమన్నా చూసి తీసుకుంటా. ఇక తీసుకున్నా కానీ మళ్ళీ అక్కడనే పెట్టేసినది, ఇక నచ్చలేదు అది. మనకు అవి గోలిచ్చుకునేటి అయితే మీకు గోలిచ్చి అవి ఎట్లా చేస్తా అన్నది చూపిస్తుంటే ఇక నేత్ర ఫుడ్ ఛానల్లో ఇక అవి మనకు అవసరం లేదని తీసేసిన. అక్కడనైతే ఇక ఏం లేదు, ఎక్కువ సామాన్ ఏం లేదు, అట్లా వెళ్ళాం కదా అవి తీసేసుకుందామని ఇక ఇప్పుడైతే సేమియా అవి తీసుకున్నాము. అక్కడ రోళ్ళు కనిపించినాయి. రోళ్ళు ఇక ఆ రోజులలో ఇవి బండర్ లెక్కనే ఉన్నాయి కానీ ఇవి ఎట్లుంటాయేమని చూసి ఇక ఇవైతే మాకైతే ఉండే ఇక ఈ ఇసురవుతులు, ఈ రుబ్బు రౌతులు ఇవన్నీ ఎందుకు వాడుతుండ్రని వాడడం తక్కువ. ఇక ఇప్పుడు ఏంటంటే మనకు పెళ్ళిళ్ళు అయితే ఇసురవుతూ అవసరం. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుపోయి మనకు ఆచారం ప్రకారం అయితే ఏసేటి చూస్తారు కదా, ఇక వాళ్ళు కొనుక్కుంటారు అక్కడ. ఇంక అది ఏంటంటే ఇసురవుతూ అక్కడ రుబ్బురవుతూ, ఇవి రుబ్బురవుతులు అన్నది ఇళ్ళల్లో ప్రతి ఇంటికి ఉంటుండే. ఇప్పుడు అక్కడ పెట్టుకున్నారు, మంచిగా అనిపించినవి చూసినాము. ఇక మాకైతే అన్నీ ఉన్నాయి ఎందుకు అని వదిలేసిన. ఇక మీకైతే చూపెట్టాలని తేజ కొంచెం షూట్ చేయరా, ఇది చూపిస్తాము. వాటర్ అయితే ఇవి మట్టి కదా, ఇవి ఇట్లలో పోసుకొని వాటర్ తాగుతుండ్రు. ప్రతిది ఉడక మనకు ఏంటంటే బాటల్లాగా ఇట్లా మాకు గుడుకున్నది కదా జగ్గులాగా ఇంట్లో పోసుకుంటే తెల్లారి వరకు చల్లగా అవుతాయి. నైట్ పోసి పెట్టుకోవాలి. నైట్ పోసి పెట్టుకొని కుండలలో అయితే తాగితే అది వేరే, మన ఫ్రిడ్జ్లలో అయితే తాగుడు తక్కువ చేయండి. కుండలను అయితే పోసి పెట్టుకొని తాగేది చూడండి. ఇక ఇప్పుడైతే ఇక అక్కడ నుంచి బయలుదేరినాము. అవి జగ్గులు లెక్క ఉంటాయి కానీ అవి మనం అందులో పోసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక రాగి దాంట్లోకి వెళ్ళి తీసి నేను అందులో పోస్తాను, అవి ఇట్లల్లో మట్టి దాంట్లో. ఇప్పుడైతే షాప్కి వెళ్ళిపోతున్నా. అక్కడ మనకు ఏదన్నా అవసరం ఉండేటి ఇక చూద్దాము అని పోతే వాచ్లు అయితే ఎంత బాగున్నాయి, పిల్లలవి పెద్దలవి ఇక మంచిగా ఉన్నాయి. రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక అట్లా చూస్తా కానీ నేను ఏవి కొనా, అవసరమా చూస్తా కానీ అవసరమా అనుకుంటా. ఇవి మీకైతే చూపెట్టాలి, నేను చూసినాయని మీకు చూపెట్టాలి, మీరు కూడా చూస్తారు అని నేను చూపించుడు. ఇక మీకు ఏంటంటే కొనాలని చూపిస్తలేను. ఇవి ప్రతిది కూడా మనకి ఎట్లున్నాయి, ఏమున్నాయి, దునియా మీద ఏమేమి ఉన్నాయి అన్నది మీకు కనిపించాలంతా. ఏంటంటే ఇది మనకు కోరికలు అన్నది ఎక్కువ ఉండద్దు, తక్కువనే మనకు ఉన్నంతలనే చూసుకోవాలి. ఇవి గడియారాలు అంటే ఇక ఫోన్లనే చూసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ ఏం వాడతలేరు కానీ ఇక అట్లా పెట్టుకుంటారు. సిటీలో కూడా పెట్టుకుంటారు. ఏదానికి ఏ చీర కడితే దానికి పట్టలు పెట్టుకొని అట్లా ఫ్యాషన్గా పెట్టుకుంటారు. ఇక పల్లెటూళ్ళల్లో కూడా పెట్టుకుంటారు కావచ్చు, ఎక్కడ పెట్టుకున్నా కూడా అందరు కూడా తీసుకుంటారు కావచ్చు. కానీ ఇట్లా చూపించుడు నాకు ఇష్టం, చూసుడు ఇష్టం. ఇక ప్రతిదీ కూడా నేను సాయంత్రం పూట అట్లా మైండ్ అన్నది అట్లా ఫ్రెష్ అవుతుంది అట్లా వెళ్తే అని వెళ్తా. ఇక తినాలని కాదు, ఏది కాదు, ఏం కాదు, ఇక తింటే కూడా మీకు చూపిస్తా. ఇవైతే చిన్నపిల్లలు ఎంత బాగున్నాయో. మా నక్షత్రం చైత్రం అయితే గుర్తుకు చేసుకున్నా, అవి ఇష్టమని. వాళ్ళకి ఎన్ని కొనిచ్చినా కానీ పక్కకే పెట్టేస్తారు. ఇప్పుడు పిల్లలు ఓళ్ళు ఏం పెట్టుకుంటలేరు. ఇవి ఏంటంటే పెట్టుకుంటారని తీసుకుపోతాం కానీ వాళ్ళు పెట్టుకోరు. రేట్లు కూడా బాగున్నాయి. ఎట్లా అంటే ఒక్కొక్కటి 5,000, 10,000, 2,000, 3,000 అన్నట్టు ఇట్లున్నాయి రేట్లు. ఇంకా మీకు ఇవి నచ్చుతాయి అనుకుంటున్నా. ప్రతిది కూడా కావాలంటే తీసుకుంటారు. ప్రతి బిడ్డకు కూడా ఎవరికి ఏది ఎట్లా అవసరం ఉంటుందో, ఎవరికి ఏది ఎట్లా ఇష్టం ఉంటుందో ఇష్టాన్ని బట్టి. ఎందుకంటే మీకు నచ్చుతాయి కావచ్చు, ఇవి నచ్చాయి కావచ్చు. నచ్చని వాళ్ళు చూడకుండ్రి, నచ్చిన వాళ్ళు చూడుండ్రి. నాకు కొన్ని చూస్తేందుకు ఇష్టపడతాం, కొనేటందుకు ఇష్టపడం. ఈ కొనాలని కూడా కాదు, మనకు అవసరమా కొనాలి, అవసరం లేదా వదిలేయాలి. అవసరం లేనిది కూడా కొనకుండ్రి. ప్రతిది కూడా చూయించినా కూడా కొనకుండ్రి. బాగా అవసరం పైసను అది ఏంటంటే వృధా ఖర్చు అయితే వేయకుండ్రి. ఎంత మనకు తీసుకొని అక్కడిక్కడ పెట్టేసి అది అవసరం లేకున్నా వాడకున్నా కానీ అది కనబడ్డది తీసేసుకుంటూ పెట్టుకున్నాడు కూడా మనము వేస్ట్ ఖర్చు అయితే తక్కువ చేయాలి. ఇక్కడనైతే మొత్తం అద్దాలు, డ్రెస్లు ఇప్పుడు కాటన్గా వచ్చినాయి అన్నీ. ఏంటంటే ఎండాకాలము కంఫర్ట్గా ఉండాలి, ఇట్లా చేతులు లేకుండా పిల్లలు అట్లా వేస్తున్నారు కదా ఇప్పటి రోజులల్లో. ఇక అట్లా వేసుకుంటే అట్లనే వస్తున్నాయి. ఎట్లా మనం ఎట్లా సెల్లింగ్ అయితే అట్లా వస్తున్నాయి. ఇప్పుడు వైట్గా కొన్ని రోజులు బ్లాక్ వచ్చినాయి బట్టలు. ఇప్పుడైతే ఇక మనకు ఎండాకాలం అయితే బ్లాక్ వేసుకోవద్దు.
వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక వైట్గా వచ్చినాయి, మంచిగా కాటన్ లెక్క వచ్చినాయి, కంఫర్ట్గా ఉండేది చూసుకోరు. ఎవరైనా తీసుకుంటారు బట్టలు మనకు ఒమ్ముతాయా అవి ఒమ్మయ్యా, మనం కట్టమా తొడగం తీసుకున్న తర్వాత కూర్చున్నట్టు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి అవి అవుతున్నాయి పక్కకు పెట్టేస్తాం, వేలకు వేలు పెట్టి అట్లనైతే చేయకుండ్రి. ప్రతి బిడ్డ కూడా చేయకుండ్రి. ఏంటంటే మనకు వేసుకుంటట్టయితేనే, దాన్ని వేసుకోకుండా పక్కకు పడేసి మాత్రం తీసుకోకుండ్రి. మనకు నచ్చితాయా తీసేసుకోవాలి. ఇక ఫంక్షన్లకైనా కానీ మెత్తగా ఉండాలని చూస్తున్నాము. ఇట్లా ఏంటంటే కూర్చున్నట్టు ఇట్లా ఉంటే మాత్రం ఇప్పుడు బట్టలు అచ్చుడు మంచిగా వస్తున్నాయి. బట్టలు ఎట్లా అంటే ఇట్లా కూర్చున్నట్టుగా ఇట్లా బరకబరకోలే వస్తలేవు బట్టలు, ఇట్లా స్మూత్ బట్టలు ఎక్కడ చూడని మంచిగా అనిపిస్తుంది. ఇక్కడనైతే మంచిగా ఉన్నాయి బట్టలు, ఎందుకంటే అవి కాటన్గా చల్లగా ఉండేటట్టుగా ఇట్లా బట్టిగా తీసుకోను చూసి అయితే మీకు అది ఉడక షూట్ చేయ బిడ్డ. వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, ఆ కలర్ నచ్చింది అది అట్లా డ్రెస్ ఉడక ఏదైనా ఫంక్షన్ చిన్న ఫంక్షన్ ఉందనుకో అట్లా వేసుకుంటారు. నైట్ ప్యాంట్లు అవి ఇవి వేసుకుంటారు, ఎవరు వేసుకుంటారు, ఎవరు పోయినప్పుడే ఎటన్నా బయటకు పోయినప్పుడే వేసుకుంటారు, ఇటు చేస్తారు. అట్లా క్రీమ్ కలరు అట్లా నచ్చినవి ముట్టి చూస్తాను నేను. ఇక ఏమేమి మంచిగా ఉంటున్నాయి, ఎట్లుంటున్నాయి పిల్లలకు బట్టలైనా పెద్దలకైనా మనం తోడుకునే చీరలైనా ఇట్లా సింపుల్గా నేను కట్టుకునే చీర కూడక ఏంటంటే నాకు కంఫర్ట్ ఉన్నదా లేదా, ఎవరు ఎక్కియని ఏమన్నా కానీ ఈ చీర కావాలా ఆ చీర కావాలా, నేను కలర్ ఉన్నా కూడా నాకు కంఫర్ట్ ఉందా లేదా అని అదే చీర తీసుకుంటా. ఇక నాకు నా బాడీకి ఇబ్బంది లేదు అన్నదే తీసుకుంటా. ఇక నాకు ఎవరైనా చెప్పినా కూడా నా మనసు నచ్చాలి, నాకు నచ్చాలి. ఇంకోళ్ళకి నచ్చిన పని చేయకూడదు ఎప్పుడు కూడా, మనకు నచ్చిన పని చేయండి. మనకు నచ్చింది అనుకో మనం చేయగలుగుతాం ఏదైనా. కానీ ఇంకోళ్ళకి నచ్చింది, ఇంకోళ్ళు చేసింది, ఇంకోళ్ళు చెప్పింది అది చేసిర్రు అనుకో వాళ్ళు కరెక్ట్ కాదు. ఒక ఆట బొమ్మ లెక్క మనం ఏంటంటే ఒక బొమ్మ లెక్క ఇక అట్లా బొమ్మలాగా బతకకుండ్రి. ఓళ్ళు చెప్పిందని అది వెళ్తలేదు, అది వెళ్ళకపోతే తేజ ట్రై చూస్తుంది అది వెళ్ళలేదు గుడికి, అది ఎట్లా తీస్తారేమో అని అక్కడ పెట్టేసినాం. మనకు అవసరం లేదు ఎందుకు అంత ఓపెన్ చేసుడు అనుకుంటా. నేను ఏదో చూడాలనుకుంటా. అట్లా మనకు ఓ టైంలో అవసరం ఉంటుంది అనుకో తీసుకుంటాం కావచ్చు, కానీ అవసరం ఏంది అట్లా అంతా. ఇక తేజనైతే ఇక మనకు అవసరం లేదు మమ్మీ అది అని అన్నది. ఇక నీకేదన్నా నచ్చిందారా ఇలా వట్టిగా చూపిస్తాను, నచ్చిందారా అంటే నాకు ఇది నచ్చింది అంటది. అట్లా ఒకరికొకరు ఇష్టంగా అట్లా చెప్పుకుంటాం అంతే, అది తీసుకోము అంతే. ఇక అది అవసరం ఉంది బాగా తప్పది అన్నప్పుడే తీసుకుంటాం. ఇక తేజ కూడా అట్లనే వృధా ఖర్చు ఉండదు అనేది, ఏదైనా కానీ ఖర్చు పెట్టాలంటే బాగా ఆలోచించుతుంది. ఇక నేను కూడా నీకు అవసరం ఉందారా ఇది అని అంట. ఇక ఆ బ్యాగ్ తీస్తే నాకు కూడా ఉంది వైట్ బ్యాగ్ ఇట్లాంటిది అని ఆమె చెప్తుంది. ఇక అట్లా చూస్తాయి కొన్ని డిజైన్స్ పిల్లలకు చూపెట్టాలి, మీకు చూపెట్టాలి, కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు కావచ్చు ఈ డిజైన్ ఇట్లా బాగుందని అని నాకు. ఇక అటు వెళ్ళాం కదా ఇట్లా మీకు నచ్చుతుంది కావచ్చు, నచ్చితే మీరు తీసుకుంటారు, వెళ్ళిపోయి తీసుకుంటారు, ఎక్కడన్నా కనబడ్డా తీసుకుంటారు. ఇది బాగా అనిపించింది ఆంటీ వాడితే అని తీసుకుంటారు. ఇక నా అవసరం లేదైతే తీసుకోకూడదు, ఎందుకంటే అవసరం ఉన్న తప్పదు. ఇక మనకు అవసరం ఇది లేకుంటే వెళ్ళది అన్నప్పుడే తీసుకునగలుగుండ్రి. ఎందుకంటే ఏదంటే అది తీసేసుకొని పైసలని వేస్ట్ చేసి ఇక మనము బయటకు వెళ్ళామంటే మనము ఒక్కటి పట్టను 4 పట్టద్దు. ఇలా కట్టి ఫిక్స్ అయిపోవాలి, మనం ఖర్చు పెట్టద్దు. మనకు అవసరం ఉన్నది ఇదే తీసుకుంటాం అనుకుంటాం, ఇదే తీసుకోవాలి. ఈడ అనుకున్నది ఒకటి ఉంటుంది, ఇంట్లో అనుకున్నది ఒకటి ఉంటుంది, ఆడిపోయినాక 10 తీసుకొస్తాం. అట్లా తీసుకురాకుండా ఎప్పుడు కూడా అది వేసుకొని చూస్తున్నా మంచిగా అనిపించింది అని అనుకుంటున్నా. ఏదన్నా ఒకటి అందులో పెట్టేసుకోవాలంటే అది ఇక మాకు ఉన్నది ఒకటి పర్సు, అది చాలా రోజుల నుంచి బ్లాక్ది ఒక్కటే వాడతా, ఇక అది మాత్రం వదిలేయ. ఇక చైల్డ్ పోయినా పెట్టిస్తా కానీ నేనైతే కొనుక్కోను ఇట్లా. ఇక నాది అట్లా ఉంటుంది. ఇక ఇట్లా పిల్లలకు కావాలనుకుంటే మీకు చూపిస్తున్నా ఇట్లా క్లిప్పులు. ఇక తేజనైతే ఏది కొనది. ఇక అవసరమా మనం ఏదైనా ఫంక్షన్ పోతున్నామా అంటే ఇది అవసరం ఉంటుందిరా ఇది కొనుక్కో అని అంటేనే కొనుక్కుంటుంది, కానీ ఇక అస్సలు ముట్టది. ఇక ఒకటి ఏంటంటే అవసరం లేకున్నా కానీ ముట్టుడు డేంజర్. ఇక మీకు చూపిస్తున్నా ఏం మాత్రం కొనలే అక్కడ. ఇక మీకు చూపించి ఇక మనకు ఇక మీదకైతే పైకైతే పోదాము. ఏమన్నా గ్లాసు ఎట్లా ఫ్యాషన్ కూడా ఎట్లా వచ్చినాయి. ఇక కొన్ని డిజైన్స్ కొందరికి నచ్చి తెచ్చుకుంటారు, అవి చూపించినా కానీ ఇక మనం తీసుకోకపోతే మనకున్నాయి ఎందుకు తీసుకున్నారు. ఇక మనకు అవసరం ఉంటేనే తీసుకోవాలి అని ఇద్దరం తేజ నేనైతే వెళ్ళిపోయినాం. ఇప్పుడు వాకింగ్ పోయే టైంలో అటు వెళ్ళినామా, అటు షాప్కి వెళ్ళామన్నట్టు. ఇక అక్కడ ఎవరికైనా ఇక ప్రతిదీ కూడా షోకేజీ లెవెల్ ఉన్నాయి. ఇక ఏంటంటే పిట్టెల్లాగా ఇట్లా డిజైన్ షోకేజీ మనకు ఆళ్ళ పెట్టుకునేవి ఇవన్నీ మంచిగా అనిపించినాయి, తీసుకోము.
అవి అవసరం లేవు, మనకు అవసరం లేదు ఎందుకు ఫిజికల్ లాగా అట్లా ఎంత బాగున్నది చూడది. ఇక మనకు డెకరేషన్ అయితే లెవెల్ ఉన్నాయి. ఇక నాకు బాగా నచ్చినాయి ఆ ఫ్లవరు, చిన్న చిన్నవి పువ్వులు ఫ్లవర్ ఇట్లా అవే కొంచెం ఆకులు ఎక్కువ ఉన్నాయి, అట్లాంటివి బాగా నచ్చుతాయి. ఇట్లా పట్టుకొని చూసి కళ్ళకు ఆనందపడతా అంతే, తీసుకోవాలని మాత్రం రాదు. అది అవసరమా అది అని అనుకుంటా. ఇప్పుడైతే అది ఎట్లా అంటే మనము ఆళ్ళ పెట్టుకుంటే అన్నీ వాసన వచ్చేందుకు ఫ్లేవర్ వచ్చేందుకు అవి వేసుకుంటారు. ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ ఆ ప్లేట్ అయితే చూపించిన మీకు. ఇది ఏందో ఆవిరి వస్తుంది అని చూస్తున్నాం ఆడ. ఇంకా అది పెట్టిర్రు, ఆవిరి వస్తుంది, అందులో వాసన గుమ్మ వస్తుంది. అది ఏందో ఏమో కానీ ఇక మేము అడగలే, తీసుకుంది ఎందుకు అడగాలి అని అనుకున్నాం. ఇక ప్రతి చూసి ఇట్లా సంతోషపడతా, ఇట్లా చిన్న చిన్న ఆనందం. ఇక మనం కొనుక్కోమా తర్వాత విషయం. ఎప్పుడైనా కావాలంటే కొనుక్కుంటాం. కట్టెలాగా ఉన్నది, ఆ పిసుకలాగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇక ఎంత నచ్చినాయో అవన్నీ సామాన్లు ఇక కావాలనుకున్న వాళ్ళు పోయి తీసుకోండి. ఇట్లా బాగా అనిపించినాయి. ఇక ఏంటంటే షోకేజ్ ఏమన్నా పెట్టాలంటే ఇంట్లో మనకు ఇక ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటారు కదా, కట్టుకున్నప్పుడు మనకి ఇట్లా షోకేజీ పెట్టుకోవాలనుకుంటారు. ఇవన్నీ చూపిస్తే మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇంట్లో బాగా డిజైన్స్ ఉన్నాయని తెచ్చుకుంటారు. ప్రతి షాపులలో ఉంటాయి ఇవి. ఇక మనమైతే ఇక షాప్కి పోయి ఏం గ్లాసు అవి ఏమైనా తీసుకుందామా అని చూస్తే అవి పెద్దవి ఉన్నాయి, మాదేమో చిన్న బౌల్ లేవు. ఇక అవి కొరకని పోయి ఇవన్నీ చూసినాం. ఇంకా అవి మళ్ళీ వస్తాయమ్మా అని చెప్పారు. చెప్తే ఎప్పుడెప్పుడు పోతాం కదా, అలా పరిచయం ఉన్నోళ్ళు ఉంటారు, ఇక అలా మాట్లాడతారు. ఇట్లా షోకేజీ ఎంత బాగున్నాయి చూడు, అవి అన్ని షోకేజీ. ఇక అట్లా పెట్టుకుంటే మనకి ఇంట్లో కొడుక ఇక జాగ్రత్త పెట్టుకుంటే అది ఏంటంటే గ్లాసుది అద్దాలల్లా పెట్టుకొని ఎప్పుడెప్పుడు తీయకుండా అట్లా పెట్టుకునేటివి కొనుక్కోండి. అవి పలిగిపోయినాక బాగా బాధ అవుతుంది. తాబేలుది ఉడక దాంట్లోనే ఫిక్స్ చేసి ఉన్నది. ఇక అది బాగా నచ్చినాయి. ఇట్లా చూపిస్తున్నాయి తాబేలు అవి చూపిస్తున్నాం. తేజ చూస్తుంది, మమ్మీ నువ్వు అన్నీ చూపిస్తున్నావు మంచిగా ఉన్నాయి ఇవి అని అన్నది. ఏవి మంచిగా ఉన్నా మనం కొనద్దు బిడ్డ, మనకు అవసరం లేని కొనద్దు, అవసరం ఉండేవి కొనాలని చెప్తా. ఇక ఆమె కూడా కొనాలని లేదు కానీ నేను అట్లా అంట. ఇక ఆమె ఇవి మంచిగా ఉన్నాయి కదా అని అంటే ఈ వినాయకుడిని అయితే చూస్తున్నా, ఇట్లా బాగున్నది. మనకు వినాయకుడిని కొనుక్కోవాలంటే కూడా మనకి ఇంట్లో దేవుళ్ళు ఉన్నాయి కదా, అన్నీ కొనుక్కున్నాడు ఎందుకు, అన్నీ తీసుడు పక్కకు పెట్టేసుడు అట్లా మంచిగా ఉండదు. ఇక రకరకాల వినాయకుడిని గిఫ్ట్లు ఇస్తారు అన్నట్టు, ప్రతిదీ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. ఎవరికైనా ఇచ్చేటివి కూడా గిఫ్ట్ లాగా అట్లా ఇచ్చేయచ్చు. ఇక అట్లా మంచిగా ఉన్నాయి. ఇక ప్రతిదీ కూడా నచ్చుతుంది అక్కడ, ఏదన్నా షోకేసి అదే ఉన్నది. ఇక ఏది ఖరాబ్ ఉన్నదని అనిపించలేదు. ఇక అక్కడనైతే ఇక అట్లా గోల్డ్ కలరు అవన్నీ నచ్చుతున్నాయి. ఇట్లా ఉంది. ఇక ప్రతిదీ కూడా షోకేజ్ది. ఇది మనం ఆళ్ళ పెట్టుకుంటామా ఎక్కడైనా కానీ, మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటామా, ఇక ఎక్కడ పెట్టుకున్నవి కూడా అన్నీ మనము అలా పోయినామనుకో ప్రతి సామాన్ దొరుకుతుంది. ఇక అట్లా చూసినాము. గ్లాసు అయితే ఇక అక్కడికి పోయి బౌల్ ఉన్నాయా లేవా చూద్దాము. ఇవన్నీ చూసిన తర్వాత ఆ బౌల్ చిన్నగా లేవు, గ్లాసు చూద్దామని పోతే పెద్దగా ఉన్నాయి. ఇక మనకు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎందుకు బిడ్డానని ఖాళీగా వచ్చేసినాం. ఎప్పుడు కూడా ఏదన్నా ఒకటి చిన్నది తీసుకుంటుంటిమి, తీసుకోవాలని నిర్ణయించుకొని పోతేనే తీసుకుంటాం. ఇక అందులోకి పోయినాక నిర్ణయించుకొని తీసుకోము ప్రతిదీ కూడా. పైసలు వేస్ట్ చేయొద్దు అన్నది ఒకటి. మనకు పైసా అంటే మనకి వట్టిగా రాదు, ఎంత కష్టపడితే వస్తుంది. మనము ఈ రోజులల్లో ఎంత ఆలోచిస్తే పైసా మనకు ఆగుతుంది. ఇక మనము ఏది కొనుక్కున్నా కూడా ఆలోచించాలి, ఇది అవసరమా అని ఆలోచించామంటే అప్పుడు జీవితంలో బాగుపడతాము. లేకుంటే ఆలోచన లేకుండా జీవితం బతికినామనుకో తెల్లరు అవుతాము. ఇక మన గరీబ్తనం వస్తుందా, మనం ఎట్లయిపోతాము, మనకేంది అన్నది ఒకటైతే అది గ్యారంటీ ఇస్తా. ఇక్కడ బావులు అలా అల్కగా ఉన్నది, ఇట్లా మంచిగా ఉన్నది. ఇక నాకు బాగా మంచిగా నచ్చింది. ఇక ప్రతిదీ నచ్చుతుంది. ఇక్కడనైతే అది సెంటెడ్ కొట్టుకునేది. ఇక అక్కడ ఇట్లా ఏంది ఒక ఇస్త్రీ పెట్టెలు ఎక్కువ ఉన్నది అది. ఇక అది అట్లా నచ్చిపోయినాయి. అట్లా చూస్తా ఆనందం. ఏం కొన్నది లేదు. ఇక మీరు కొనాలనుకుంటే చూడు ఇవన్నీ. ఇక కొంటే మీకు అవసరం ఉంటేనే కొనాలి, లేకుంటే కొనద్దు. ప్రతి వస్తువు కూడా పిల్లలందరూ చూడు సాయంత్రం పూట ఈ స్కూల్కి వెళ్ళొచ్చి వాళ్ళు ఏంటంటే కోచ్ ఉంటాడు, అక్కడ కోచ్ ఉంటాడు. నేనైతే వాకింగ్కి వెళ్ళిపోయినా, ఆ కోచ్ అన్నీ నేర్పిస్తాడు, వాళ్ళు ఆడుతుండ్రు. ఇక తల్లులు కూడా అక్కడ వచ్చి కూర్చుంటారు. ఇక వాళ్ళు ఆడంగా ఆనందపడతారు. ప్రతి బిడ్డను తల్లి ఏ ఫోర్సు ఏది ఇంట్రెస్ట్ ఉన్నది చూసుకొని తీసుకుపోయి అట్లా ఆడిపించేది చూడండి. ఇంట్రెస్ట్ తీసుకోండి పిల్లల మీద. వాళ్ళకు కరాటే ఇష్టం ఉన్నదా, వాళ్ళకు బాక్సింగ్ ఇష్టం ఉన్నదా, వాళ్ళకు క్రికెట్ ఇష్టం ఉన్నదా, ఏది ఇష్టం ఉన్నదో ఒకసారి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని అందులో మీరు వేస్ట్ ఖర్చులు చేయక వీటికైతే ఇన్వాల్వ్ చేయండి పిల్లలను. ఈ చదువులనే జాబులే అని అనుకోకుండ్రి.
ప్రతిదీ ఉడకాలకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నదని చూసి వాళ్ళు ఇంట్రెస్ట్ మీరు చేసేది చూడండి. ఏంటంటే వాకింగ్ దగ్గరికి వెళ్ళిపోతే అందులో ప్రతి కోచ్ ఉన్నాడు, బ్యాట్ బాల్ ఆడిపించే కోచ్ ఉన్నాడు, ఏంటంటే బాక్సింగ్ కోచ్ ఉన్నాడు, ప్రతి కోచ్ అక్కడ ఉంటాడు. ఇక ఏంటంటే పిల్లలకి ఏ సంబంధించిన వాళ్ళు తల్లులు దొరికొస్తారు, ఏ సైడు ఆ సైడే ఆడిపిస్తుంటారు. నేనైతే వాకింగ్ చేసుకుంటా, పిల్లలను చూసుకుంటా సంతోషపడతా. అట్లా పిల్లలు ఫాస్ట్ చేస్తుండ్రు, పిల్లలు ఫాస్ట్ చేసేది చూడండి, వాళ్ళని మొద్దులు చేసేది తయారు చేసేది చూడకూడదు. పైస ఉంటుంది కావచ్చు, లేదు కావచ్చు, నాకు పైస ఉంది నాకు ఏం తక్కువ అని అనుకుంటారు. వాళ్ళని మాత్రం ఫాస్ట్ చేసేది చూడండి. పైస ఉన్నా కానీ ఒక టైంలో అది వెళ్ళిపోతుంది, ఉంటుందో ఉండదో తెలియదు, కానీ తెలివైతే ఉంటుంది, ఎప్పుడో ఒక రోజు అయితే తెలివైతే ఉంటుంది. ఇట్లా వాకింగ్ అయితే నేను సాయంత్రం పూట చేసుకుంటా. మీకు నచ్చుతుంది అనుకుంటా, హెల్ప్ అవుతుంది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టి